ఈరోజు హనుమద్వ్రతం. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి తిథి నాడు హనుమద్వ్రతం అనే పేరుతో ఆంజనేయ స్వామిని పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయని ధర్మశాస్త్ర గ్రంథాల్లో తెలియజెప్పారు. కాబట్టి హనుమద్వ్రతం సందర్భంగా ఈరోజు ఎవరైనా సరే అరటి చెట్టు సమీపంలో కానీ, గోశాలలో కానీ, రావి చెట్టు దగ్గర కానీ, దేవాలయ ప్రాంగణంలో కానీ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా విశేషమైనటువంటి శుభము లాభము సిద్ధింపజేసుకోవచ్చు. హనుమద్వ్రతం సందర్భంగా ప్రధానంగా ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో పూజించటం, సింధూరంతో పూజించటం, అప్పాలు నైవేద్యంగా సమర్పించటం, ఈ 3 విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం ఆంజనేయుడి విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అందుకే హనుమద్వ్రతం సందర్భంగా తమలపాకులకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారం చేసుకోవాలి. ఆ పరిహారం ఏంటంటే 5 లేదా 11 లేదా 21 లేదా 51 లేదా 101 లేదా 108 తమలపాకులు తీసుకొని ఆ తమలపాకుల మీద సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ సింధూరంతో శ్రీరామ అని రాసి ఆ తమలపాకులను దండలాగా చేసి ఆ తమలపాకుల దండను దేవాలయంలో ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి. ఇలా చేయటం ద్వారా సంవత్సరం మొత్తం ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే హనుమద్వ్రతం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి వాలాగ్ర పూజ చేయటం ద్వారా కూడా శత్రుబాధలు దృష్టి దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఈ వాలాగ్ర పూజ ఎలా చేయాలంటే గృహంలో పూజా మందిరంలో ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతాన్ని మోస్తున్నటువంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి జిల్లేడు ఒత్తులు 5 వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారి తోక ప్రారంభం నుంచి చివరి వరకు మొత్తం 20 గంధం బొట్లు 20 కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత మళ్ళీ తోక చివరి నుంచి ప్రారంభం వరకు 20 గంధం బొట్లు 20 కుంకుమ బొట్లు పెట్టాలి. అంటే తోక మొదల నుంచి చివరి వరకు మళ్ళీ తోక చివరి నుంచి మొదల వరకు మొత్తం 40 గంధం బొట్లు 40 కుంకుమ బొట్లు పెడుతూ ఓం కపీశ్వరాయ నమః అని మనసులో స్మరించుకోవాలి. ఆంజనేయ స్వామి వారికి అరటిపండు ముక్కలు అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి. దీన్ని హనుమాన్ వాలాగ్ర పూజ అనే పేరుతో పిలుస్తారు. హనుమద్వ్రతం సందర్భంగా ఈ వాలాగ్ర పూజను ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు సంవత్సరం మొత్తం కూడా దృష్టి దోషాలు శత్రుబాధలు వీటన్నింటి నుంచి సులభంగా బయటపడి ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా అంతర్గత బహిర్గత శత్రుబాధల నుంచి సులభంగా బయటపడటానికి ఈరోజు ఆంజనేయ స్వామికి సమర్పించే ప్రత్యేకమైన నైవేద్యం ఒకటి ఉంది. ఆ ప్రత్యేకమైన నైవేద్యం ఏంటంటే తెల్ల నువ్వుల పిండి మిరియాల పొడి ఈ రెండింటిని కలిపి పాలలో వేసి ఆంజనేయ స్వామికి ఆ పాలు నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించినట్లయితే ఆంజనేయుడి అనుగ్రహం వల్ల అంతర్గత శత్రుబాధలు బహిర్గత శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసే సమయంలో ప్రదక్షిణలు చేస్తూ పసుపు కొమ్ములు చేతిలో ఉంచుకొని ఒక్కొక్క పసుపు కొమ్ముతో ప్రదక్షిణలు లెక్క పెడుతూ ప్రదక్షిణలు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనుకుంటూ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు కనీసం 5 ప్రదక్షిణలు చేసినా కూడా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు.